హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మనం ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేయాలా అనుకుంటా ఉంటాం ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వస్తువులను తయారు చేయడం అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులోనే చేసే విధంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చేసే వస్తువు ఏంటంటే ఉయ్యాల. ఈ ఉయ్యాలలో రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి మన పూజా రూమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనిని మనము చేసేటప్పుడు, ఇలాంటి వస్తువులను చేసేటప్పుడు టెన్షన్లో కానీ ఆత్రంగా కానీ చేయకూడదు ఫ్రెండ్స్. నిదానంగా ఆలోచించుకొని ఎలా చేస్తే బాగుంటుందో యోచన చేసి చెయ్యాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం చేసిన వస్తువుకి ఒక విలువ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి వస్తువులు తయారు చేసి మన ఇంట్లో షోకేస్లో పెట్టుకున్న, పూజా గదిలో పెట్టుకున్న చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి చేసేటప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు చాలా బాగుందంటే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వస్తువులని మనం సొంతంగా తయారు చేసి వేరే వాళ్ళకి ప్రజెంటేషన్గా ఇస్తే, గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ ఇంటికి మనం ఎప్పుడైనా పోయినప్పుడు ఆ వస్తువుని షోకేస్లో పెట్టుంటే దాన్ని చూసినప్పుడు కూడా మనకి చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి వస్తువులు ఒక్కొక్కటిగా చేస్తూ ఉంటే మనం ఎన్నో వస్తువులని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి మనము అంగట్లో కొని గిఫ్ట్గా ఇచ్చేదానికన్నా మనం సొంతంగా తయారు చేసిన వస్తువుని కనుక వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా సమయం అనేది వృధా చేయకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటి వస్తువులని తయారు చేయడం అనేది నేర్చుకోండి ఫ్రెండ్స్. ఒక్కడుగా చేస్తూ ఉంటే మీరు కూడా మంచి మంచి వస్తువులను తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటివి నేను కూడా ఎన్నో వస్తువులను చేశాను ఫ్రెండ్స్. ఫోటో ఫ్రేమ్లు, అలాగే పూజా గదిలో పెట్టుకునే విగ్రహాలకి పీఠంగా గోపురాలు చేశాను ఫ్రెండ్స్. స్వయంగా శివునికి అభిషేకం మనం ఇంట్లోనే చేసుకునే విధంగా తయారు చేశాను ఫ్రెండ్స్. మనము దేవస్థానంకి పోతే అక్కడ ఒక గ్లాసు పాలని లేక నీళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కొని అభిషేకం చేయాలి ఫ్రెండ్స్. నేను అలా కాకుండా ఇంట్లోనే పాలైనా కానీ నీళ్ళైనా కానీ వాటితో అభిషేకం చేసేలాగా మంటపాన్ని చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు పూర్తిదాకా చూసి ఒక లైక్ చేస్తే నెక్స్ట్ ఆ వీడియో పెడతాను ఫ్రెండ్స్. దాన్ని చూసి మీరు కూడా అలాగే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉంది. ఇలాంటి వస్తువులు మీరు తయారు చేసి మీ ఇంట్లో పెట్టుకొని దాన్ని చూస్తూ ఉంటే
ఎంత ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను కూడా ఇలాంటి వస్తువుని చేయగలనా అని మనలో ఆశ పుడుతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.